డాక్టర్ ఎన్జిఆర్. వెన్నుముకకు చాలా రకాల సమస్యలు వస్తాయి. వాటి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అసలు వెన్నుముకకు వచ్చే సమస్యలు, వాటి పరిష్కారాలను, ఆ ట్రీట్మెంట్ గురించి ఈరోజు డాక్టర్ ఎన్జిఆర్లో తెలుసుకుందాం. ఇప్పుడు రివర్స్గా చూస్తే వెన్నుముక వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే బ్యాక్ పెయిన్, నడునొప్పి, మెడ నొప్పి, చేతి కాళ్ళు తిమిరెక్కడం, దగ్గినప్పుడు తిమిరి రావడం, చేయి కాళ్ళ వీక్నెస్ రావడం, ఇట్లాంటి సిమ్టమ్స్ మామూలుగా ఉంటాయి అన్నమాట. ఈ వెన్నుముక అనేది ఈ చిన్న చిన్న బోన్స్, నార్మల్లీ స్మాల్ బోన్స్ నుంచి తయారు చేసి ఉంటుంది భగవంతులు. ఇది స్మాల్ బోన్స్ ఎందుకు అవసరం అంటే ఒక ఫ్లెక్సిబిలిటీ రావడానికి, బెండ్ చేయడానికి, ఉంగడానికి, సైడ్లో బెండ్ చేసి పని చేయడానికి ఇట్లాంటి చిన్న చిన్న బోన్స్ ఉంటాయి. ఈ స్మాల్ బోన్ లోపల నుంచి నరాలు వస్తాయి అనమాట. స్పైనల్ కార్డ్ అంటాం. ఈ స్పైనల్ కార్డ్ వచ్చేసి మెడ నుంచి నడుముకు వచ్చేసి ఒక్కొక్క నర్వ్స్ బయటకు వస్తుంటాయి. ఇట్లా యాక్చువల్లీ ఇప్పుడు మెదడు నుంచి స్పైనల్ కార్డ్ మెడ ద్వారం, ఈ మెడ నుంచి చెయ్యికి వచ్చే నరాలు బయటకు వస్తాయి. ఈ నడుము నుంచి కింద నడుము దగ్గర యూరిన్, వంటి కంట్రోల్ చేయడానికి, కాలుకు వచ్చే నరాలు కంట్రోల్ చేయడానికి నరాలు ఉంటాయి అన్నమాట. నార్మలీ ఈ స్పైనల్ కాలం ప్రాబ్లమ్స్ ఇప్పుడు రీసెంట్లీ ఎందుకు పెరిగినాయి? ఇప్పుడు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, అబ్నార్మల్ పోస్చర్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. నార్మలీ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, అబ్నార్మల్ పోస్చర్ అంటే ఇప్పుడు టు స్టార్ట్ బిగిన్ విత్, ఇప్పుడు మనం హిస్టారికల్ ఈరా తీసుకుంటే మన పూర్వజులు 4 legs మీద నడిచేవాళ్ళు, ఒక యానిమల్ లాగా, 4 wheeler లాగా. అప్పుడు స్పైన్ అనేది స్ట్రేట్గా ఉండేది. ఇప్పుడు 4 legs నుంచి 2 కాళ్ళ మీద నడిచేసరికి ఈ పొజిషన్ స్ట్రేట్గా మెయింటైన్ చేయకపోతే, వంగి నడిస్తే ఆ ప్రెషర్ వచ్చేసి ఈ నడుము మీద వచ్చేసి, ఈ నడుము మీద ఈ డీజనరేటివ్ చేంజెస్ ఎక్కువ అయిపోయి డిస్క్ ప్రొలాప్స్ అయిపోయి నరాల మీద ప్రెషర్ వచ్చి నొప్పి రావడం జరుగుతుంది. ఇది కాకుండా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, దీనికి ఈ బోన్స్ని పట్టుకోవడానికి ఒక పారాస్పైనల్ మజిల్స్ అని ఉంటాయి, ఖండాలు. ఆ ఖండాలు ఒకవేళ గట్టిగా లేకపోతే ఈ ప్రెషర్ అనేది ఈ స్పైనల్ కార్డ్ కాలం మీద వచ్చేసి ఈ డిస్క్ పైన ఎక్కువ ప్రెషర్ పడి, ఈ బోన్స్ పైన ఎక్కువ ప్రెషర్ పడి 50 సంవత్సరాలు వచ్చే చేంజెస్ 25 సంవత్సరాలు వచ్చేసి అప్పుడు నరాలపైన ప్రెషర్ వచ్చేసి రాడికులోపతి, సర్వైకల్ మైలోపతి, లంబార్ రాడికులోపతి ఇట్లాంటి సిమ్టమ్స్ రావడం కామన్ అనమాట. అట్లా అయితే ఇప్పుడు నార్మల్ ఈ పొజిషన్ ఎట్లా మెయింటైన్ చేయడం? నార్మలీ ఇది అనేది ఒకటి ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ పైన పనిచేస్తుంటాయి. అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ, మనం ఏదైనా బరువు లేపినా, ఏదైనా బరువు వచ్చినా ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ గ్రౌండ్కి వెళ్ళాలి. ఒకవేళ వంగి పని చేస్తే సెంటర్ ఆఫ్ గ్రావిటీ గ్రౌండ్ వెళ్ళకుండా ఆ పోర్షన్లో ఎక్కువ వచ్చేసి ఆ పోర్షన్లో సడన్ డిస్క్ ప్రొలాప్స్ రావడం జరుగుతుంది. ఈ సడన్ డిస్క్ ప్రొలాప్స్ యూజువల్లీ ఎంగేజ్లో కూడా చూస్తుంటాం. ఇది కరెక్ట్ పద్ధతిగా వెయిట్ లిఫ్ట్ చేయకపోతే, బరువులు లిఫ్ట్ చేయడం, వంగి పని చేయడం, ఇట్లా చేసే వల్ల యూజువల్లీ D12 నుంచి L4 వరకు, L4 L5 వరకు ఆ డిస్క్ మీద ఎక్కువ ప్రెషర్ వచ్చేసి ఇంట్రా డిస్కల్ ప్రెషర్, డిస్క్ లోపల ప్రెషర్ పెరిగేసి డిస్క్ రప్చర్ అయిపోయి కెనాల్ లోపల వచ్చి నరాల మీద ప్రెషర్ వచ్చే వల్ల ఇట్లా సివియర్ పెయిన్ వస్తుంటుంది. నార్మల్లీ మనం వినేది ఏంటంటే మెడ నొప్పి, నడు నొప్పి వస్తుంటుంది, మనకి పెయిన్ కిల్లర్ అడ్వైజ్ చేయండి. అది ఎందుకు వస్తుంది, ఏమొచ్చింది, అది తెలియకుండా పెయిన్ కిల్లర్ తీసుకోవడం డబల్ డేంజరస్. ఇప్పుడు పెయిన్ ఎందుకు వస్తుంది? పెయిన్ ఈజ్ అ ఫ్రెండ్ ఆర్ అ ఎనిమీ? పెయిన్ మనకు ఫ్రెండా కాదా? ఈ పెయిన్ ఎందుకు వస్తుంది? నొప్పి అనేది మనకు ఒక ఫ్రెండ్. ఎందుకంటే ఈ నొప్పి వచ్చే వల్ల, మెడ నొప్పి వస్తే మీకు మెడల ప్రాబ్లం ఉంది అని చెప్తుంది నొప్పి. ఆ నొప్పి ఎందుకు వస్తుంది, ఆ నొప్పి రావడానికి కారణాలు ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా పెయిన్ కిల్లర్ తీసుకుంటే ఈ ప్రైమరీ కాజ్ ఆఫ్ పెయిన్, నొప్పి వచ్చే కారణం అయితే క్యూర్ కాకుండా అది ఓన్లీ సిమ్టమ్స్ మాత్రమే తగ్గడం జరిగి ఇది ఎక్కువ డ్యామేజ్ కావచ్చు. సో ఇప్పుడు నొప్పి వచ్చే వల్లనే డాక్టర్ దగ్గర వెళ్తారు, నొప్పి వచ్చే వల్లనే మనకు తెలుస్తుంది. నొప్పి రాకుండా సడన్గా చేయి కాలు పడిపోతే అది ఒక డేంజరస్ ఫెనామినా. ఈ నొప్పి అనేది ఒక వార్నింగ్ సిమ్టమ్స్, ఏదో అబ్నార్మాలిటీ ఉంది, అది అబ్నార్మాలిటీ ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నార్మలీ మోస్ట్ కామన్లీ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే సర్వైకల్ కెనాల్ స్టెనోసిస్. ఈ జెనెటిక్ వల్ల ఈ లొకేషన్ యూజువల్లీ మన ఆంధ్రప్రదేశ్లో ఫ్లోరోసిస్ అఫెక్టెడ్ ఏరియాస్లో ఆసిఫికేషన్ ఆఫ్ ది పోస్టీరియర్ లాంజిట్యూడినల్ లిగమెంట్, అంటే ఇప్పుడు మెడల బోన్స్ ఏముంటాయి, ఆ బోన్స్లో పట్టుకునే లిగమెంట్స్, ఆ లిగమెంట్స్ బొక్కలాగా తయారైపోతాయి. ఆ బొక్కలాగా తయారైపోయే వల్ల ఇది పెరిగి వచ్చే నరాల మీద ప్రెషర్ పెట్టేసి ఈ చెయ్యి కాళ్ళు స్టిఫ్గా తయారైపోతాయి. అంటే గట్టిగా పట్టుకోవడం, చెయ్యికి తిమ్మురెక్కడం, చెయ్యి పట్టుకుంటే ఏదైనా జారిపోవడం, ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తే మెడ నరాల మీద ప్రెషర్ ఉన్నట్టు.
ఇట్లా ఉంటే కంగారు పడే అవసరం లేదు. దీనికి ఈ నరాల మీద ఉండే ప్రెషర్ని తీసేస్తే కంప్లీట్లీ 100% నార్మల్ అయిపోయి నార్మల్ పని చేసుకోవచ్చు. ఇట్లా అనేసరికి మనం ఏం చేస్తామంటే మోర్ దెన్ 2 వర్టిబ్రల్ ఏరియాస్ అఫెక్ట్ అయిపోతే ఈ ఏరియాని మైక్రోస్కోప్ కింద చిన్నగా ఓపెన్ చేసేసి నరాల మీద ఉండే ప్రెషర్ తీసేస్తే తర్వాత వచ్చే ప్రాబ్లం నరాల మీద ప్రెషర్ వచ్చేసి నరాలు కట్ అయిపోయి చెయ్యి కాలు పడిపోవడం అనేది జరగకుండా 100% నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు. ఇట్లా జరగకుండా చూసుకోవాలంటే కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ కూడా ఉన్నాయి. ఈ టైంలో నార్మల్లీ ఈ మెడని ఎక్కువ కదలకుండా నార్మల్లీ మెడ నొప్పి రాగానే పిల్లో లేకుండా పడుకుంటారు అనమాట. పిల్లో లేకుండా పడుకుంటే ఈ సైడ్ షోల్డర్ తర్వాత ఈ తల మధ్య ఉండే గ్యాప్ ఎక్కువ అయిపోయి ఇట్లా మెడ వంకర అయిపోయి సిమ్టమ్స్ ఇంకా పెరుగుతాయి అనమాట. ఇట్లా కాకుండా మామూలుగా ఈ గ్యాప్ని ఫిలప్ చేసే సైజు పిల్లో వాడి మెడని స్ట్రేట్గా ఉంచుకున్నట్టు చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోతాయి. సెకండ్, ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేయాలంటే వంగి లిఫ్ట్ చేయకుండా నీ జాయింట్స్ దగ్గర బెండ్ చేసేసి స్పైన్ని చక్కగా స్ట్రేట్గా ఉంచుకొని లిఫ్ట్ చేయాలి. థర్డ్, రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. పొద్దున్న లేవగానే వార్మప్ ఎక్సర్సైజ్ చేసేసి సూర్య నమస్కారం కానీ కొన్ని స్పైనల్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ అంటాం. ఇప్పుడు పొట్ట మీద పడుకొని ఫేస్ పైకెత్తడం, కాలు తర్వాత సెకండ్ స్టెప్లో కాలు పైకెత్తి కింద పడడం, ఇట్లా రెగ్యులర్గా ఒక 10 to 15 minutes చేస్తే ఈ స్పైన్ పారాస్పైనల్ మజిల్స్ అనేది స్ట్రాంగ్ అయిపోయి స్పైనల్ కాలమ్కి ఒక సపోర్ట్ పెరుగుతుంది. స్విమ్మింగ్ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ స్పైన్. ఈ ఎక్సర్సైజ్ చేసే వల్ల ఈ కండాలు యాక్టివ్గా ఉంటాయి. స్పైన్కి వచ్చే ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం ఎక్స్టెంట్ వరకు తగ్గించవచ్చు. ఇట్లా కాకుండా అవేర్నెస్, అవగాహన, ఎలాంటి సిమ్టమ్స్ వస్తే ప్రాబ్లమేటిక్ అనుకోవాలా. ఇప్పుడు నార్మల్లీ మెడ నొప్పి వచ్చేసి ఆ నొప్పి అనేది చెయ్యికి రావడం, కరెంట్ షాక్ లాగా రావడం, హ్యాండ్ రైటింగ్లో మార్పు రావడం, గ్రిప్ ఇలా వీక్నెస్ రావడం, ఏదైనా చేయిలో పట్టుకుంటే జారిపోవడం. చూశారు కదా వెన్నుముకకు వచ్చే సమస్యల గురించి, వెన్నుముకకు వచ్చే సమస్యలను, వాటి పరిష్కారాల గురించి మరిన్ని విషయాలను తెలుసుకోబోయే ముందు డాక్టర్ ఎన్జిఆర్లో బ్రేక్ తీసుకుందాం.